నమస్తే అన్న అందరికీ నమస్కారం. స్కూల్లో ఎగ్జామ్ రాస్తూ 10th క్లాస్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీచర్లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జోడియ తాండాకు చెందిన బుక్యా రమేష్ భూమల కుమార్తె ప్రతిమ 15 సంవత్సరాలు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లెగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో FA1 సోషల్ పరీక్ష రాస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఆమెకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. అక్కడే ఉన్న సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. సాయంత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఫిట్స్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారని తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నించారు. హాస్టల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రతిమ మృతి చెందిందని చెప్పి ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చిన అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపైన విచారణ చేపడతామని, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.